ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని, ఆరాధన వర్తమానాన్ని మనము 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగున్నారా అందరూ? హౌ ఆర్ యు ఆల్? ఓకే, సరే. మీకందరికీ ఒక విషయాన్ని చెప్తాను. సెలబ్రేషన్స్ అంటే వేడుకలు జరుపుకోవడం ఎంతమందికి ఇష్టం అని అంటే అందరూ చేతులు ఎత్తుతారు. సెలబ్రేషన్స్ అంటే పండగ చేసుకోవడం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తాం మనం? ఎలా చేస్తాం? బాధపడుతూ చేస్తామా? ఎవరైనా దుఃఖంతో క్రిస్మస్ పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారా? ముఖమంతా బాధగా పెట్టుకొని ఎంతో కష్టం అని ఎవరు ఉండరు. ఎలా చేస్తామంటే సంతోషంతో ఆ సెలబ్రేషన్, ఆ పండుగ అనేది జరుపుకుంటాం. మన జీవితంలో అనేక సందర్భాలు ఉంటాయి. కేవలం పండగ మాత్రమే కాదు, కానీ మన కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు, లేదంటే ఒక ఇంట్లో ఒక పెళ్ళి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. వచ్చిన బంధువుల్ని ఆహ్వానించడానికి ఇంటి పెద్దలు ఎంతో ఆసక్తితో చాలా హుషారుగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంకెప్పుడైనా జాబులో ప్రమోషన్ వచ్చినప్పుడు ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషం వస్తుంది. ఇంకా నెక్స్ట్ సంతోషించే సందర్భాలు ఏమున్నాయి? ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి సంతోషం. ఇంకా ఏదైనా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం అప్పుడు ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఇంకా పుట్టినరోజు అయితే సంతోషం అవుతుంది. ఇంకా అప్పులు దిగిపోతే సంతోషం. అప్పుడు ఆ సంతోషంలో ఏం పెడతారు? కృతజ్ఞత కూడిక పెడతారా? లేనా? పెడతారు. ఈ విధంగా సంతోషించే సందర్భాలు, వేడుకలు, సెలబ్రేషన్స్ జరుపుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. దావీదు కూడా ఈ కీర్తన సెలబ్రేషన్స్తో జరుపుకుంటూ రాసిన కీర్తనగా చరిత్ర మనకు చెప్తుంది. ఏమి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు దావీదు అని అంటే, సెలబ్రేటింగ్ విక్టరీ ఓవర్ ఎనిమీస్. తన శత్రువుల నుండి విజయం పొందినప్పుడు, దేవుడు తన పక్షంగా వ్యాజ్యమాడినప్పుడు, తర్వాత దేవుడు తనను దాచుకున్నప్పుడు, ఆశ్రయంగా దేవుడు తనకు నిలబెట్టినప్పుడు ఆనందముతో రాసిన కీర్తనగా ఈ కీర్తన యొక్క వచనాలు మనకు బయలుపరుస్తున్నాయి. ప్రియులారా, ఈ కీర్తన 9వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే ఏం రాస్తారు అక్కడ? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు? సంతోషముతో రాస్తున్న కీర్తన. ఏమంట? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. ఇంగ్లీష్లో ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ విత్ మై హోల్ హార్ట్. పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తూ రాస్తున్న కీర్తన. దావీదు రాస్తూ నీ ఆశ్చర్య కార్యములన్నిటినీ నేను వివరిస్తానని చెప్పేసి దేవుణ్ణి మహిమపరుస్తూ అంటూ ఉన్నాడు. 2వ వచనాన్ని మనం చూస్తే, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఏమంటున్నాడు దావీదు? నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఇంగ్లీష్లో ఉంటుంది ఐ విల్ బి గ్లాడ్ అండ్ ఐ విల్ బి జాయ్ఫుల్ ఇన్ మై గాడ్. ఎప్పుడు సంతోషంగా మనం ఉంటామంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగినప్పుడు మనం సంతోషంగా ఉంటాం.
దావీదు అంటూ ఉంటున్నాడు, ఐ విల్ బి గ్లాడ్ అండ్ ఐ విల్ బి జాయ్ ఇన్ మై గాడ్. నా దేవుని యందు సంతోషించి ఏం చేస్తున్నాడంట, హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఐ విల్ సింగ్ ఆఫ్ యువర్ నేమ్. దేవుని యొక్క నామాన్ని ఏం చేస్తున్నాడు దావీదు, కీర్తిస్తున్నాడు. అంటే ఈ 2 వచనాల ద్వారా వ్యక్తిగత కృతజ్ఞత కనిపిస్తోంది. దావీదులో దేవుడు అనుభవించిన కార్యాలను మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు, దేవా నా పూర్ణ హృదయముతో నేను నిన్ను స్తుతించేదను, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను అని చెప్పేసి దేవుణ్ణి వ్యక్తిగతంగా దావీదు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. 103వ కీర్తనలో కూడా రాస్తూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు గివ్ ప్రైజ్, వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఆయన నుంచి బెనిఫిట్ పొందుకొని ఉన్నాం మనం. చాలాసార్లు దేవుడు మనల్ని మరణము నుంచి తప్పించి ఉన్నాడు. చాలాసార్లు మనము చనిపోయే స్థితిలో నుంచి పైకి లేవనెత్తి ఉన్నాడు. అనేక సార్లు వ్యాధిగ్రస్తులమై మంచం మీద పడి ఉన్న సందర్భంలో ఆయన మనల్ని దర్శించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ముట్టి లేవనెత్తి తన సాక్షులుగా నిలిపినందుకు మనము మన పూర్ణ హృదయంతో ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలి. ఈరోజు మనం ఆయనను స్తుతించడానికి ఆయన సిద్ధపడదాం. ఇంకా 3-4 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే విజయము మరియు తీర్పు. దావీదుకు వచ్చిన విజయము, ద విక్టరీ అండ్ జడ్జిమెంట్. దేవుడిచ్చిన తీర్పు, ఆయన ఇచ్చిన విజయాన్ని బట్టి దావీదు సంతోషిస్తూ రాస్తూ ఉన్నాడు. 3వ వచనాన్ని చూస్తే, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. దేవునికి స్తోత్రం. దావీదుకు ఇవ్వబడిన విజయాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ రాస్తూ ఉన్నాడు, నీవు నా పక్షముగా వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఎంత చక్కని మాట. దేవుడు నీ పక్షమున కూడా వ్యాజ్యమాడి నీకు న్యాయము తీరుస్తాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయన నిన్ను బట్టి నీకు వ్యాజ్యమాడి నీ పక్షంగా న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు. ఆయన నీకు అన్యాయము చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన న్యాయము ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు. అన్యాయం వైపు ఉండడు, కానీ ఆయన న్యాయం వైపు బాధింపబడు వారి వైపు ఉంటాడు. నువ్వు ఈరోజు బాధింపబడుతున్నావేమో, నష్టపోతున్నావేమో, అన్యాయము చేయబడుతున్నావేమో, నీ యొక్క పరిస్థితి ఎవరు చెప్పుకోలేక బాధపడుతూ నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి బాధపడుతున్నావేమో, దేవుడు నీ పక్షంగా ఉండి నీతో వ్యాజ్యమాడి నీకు న్యాయము తీరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5-6 వచనాలు మనం చూస్తే అక్కడ ద డిస్ట్రక్షన్స్ ఆఫ్ ద వికెడ్, దుష్టుల యొక్క అంతాన్ని గురించి రాస్తూ అంటాడు. చూడండి, నీవు అన్యజనుల గురించి గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు, శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి, నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కసారి కలుగు చేసుకుంటే ఆయన పెళ్ళగించిన పట్టణములు ఏవైతే కూడా స్మరణకు రాకుండా బొత్తిగా నశించిపోతాయి. ప్రియులారా, దేవుడు నీ పక్షంగా ఉండి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడని, దుష్టుల అంతాన్ని దేవుడు ఆయన చూసే దేవుడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పట్ల ఎవరైతే విరోధముగా ప్రవర్తిస్తున్నారో, అన్యాయంగా నిన్ను హింసిస్తున్నారో, అన్యాయంగా మాట్లాడుతున్నారో, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే దూషణలు వేస్తూ, కొంతమంది అయితే చేయరాని తప్పులు నేరాలు మోపుతూ ఉంటారు, వారి మీద కోపంతో ద్వేషంతో వారి మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఆ దుష్టులను నశింపజేసి వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన అన్యాయాన్ని సహించే దేవుడు కాదు. ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు, ఆయన నీతిని ప్రేమించే దేవుడు. 4వది చూస్తే 7-8 వచనాల్లో ఆయన ద ఎటర్నల్ జడ్జ్గా కనపడుతున్నాడు. ఆయన శాశ్వతమైన న్యాయాధిపతిగా కనపడుతున్నాడు. చూద్దాం 7వ వచనాన్ని. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మన దేవుడు ద ఎటర్నల్ జడ్జిగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా మరలా రెండవసారి రాబోతున్నాడు. ఈరోజు నీవు నేను చేసిన ప్రతి అతిక్రమానికి ఆయన పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఇది పూర్వము దేవుడు గొర్రెపిల్లగా నీవు చేసిన అతిక్రమాలను, తప్పులను, పాపులను మోసుకొని నిన్ను విముక్తి కలిగించడానికి ఆయన సౌమ్యుడిగా, సాత్వికుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ ఆయన రెండోసారి రాబోతున్న వాడు ఏమంటే ద ఎటర్నల్ జడ్జ్. ఆయన శాశ్వతమైన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. యెహోవా నీతిని బట్టి అని రాస్తాడు 8వ వచనంలో. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఈ 2 వచనాల్లో ఆయన శాశ్వతమైన న్యాయాధిపతిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. ఇంకా 5వది చూస్తే 9-10 వచనాలు మనము చూస్తే అక్కడ దేవుడు మనకు ఆశ్రయమైన దేవుడుగా కనిపిస్తున్నాడు. దేవుడు దీనుల పక్షంగా నిలబడే దేవుడిగా కనిపిస్తున్నాడు. ఆయన ఆశ్రయమైన గాడ్ యాజ్ రెఫ్యూజ్. ఆయన ఆశ్రయమైన దేవుడు. 9వ వచనాన్ని మనం చూస్తే నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే తమ హృదయంలో ఎంతో దుఃఖముతో బాధపడుతున్నారో వారికి మహాదుర్గమవుతాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని దేవుడు మన కోసం చేశాడు. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, నీ జీవితంలో ఎటువంటి బాధను నువ్వు అనుభవిస్తున్నావో, ఎటువంటి బాధను, ఎటువంటి కష్టము గుండా నువ్వు బయలుదేరి ప్రయాణం చేస్తున్నావో దేవుడికి సమస్తమును తెలుసండి. ఎందుకంటే ఆయన మనవలే మన స్వరూపాన్ని ధరించుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని మనుష్యుడు పడే శ్రమల కన్నా ఎక్కువ శ్రమలు మన కోసం అనుభవించాడు. కాబట్టి నీ నలిగిపోయిన హృదయాన్ని గుర్తించి, నీ వేదనను గుర్తించడానికి ఆయనకు సర్వమును తెలుసును. కాబట్టి ప్రియులారా, ఎవరైతే నలిగి ఉన్నారో వారికి ఎలాంటి వాడంటే ఆయన మహాదుర్గమును, ద స్ట్రాంగెస్ట్ టవర్. దేవుడు మన యొక్క ఆశ్రయమై ఎవరైతే నలిగిపోయి ఉన్నారో వారికి మహాదుర్గం అవుతాడంట. అంతేకాకుండా ఆపత్కాలములో వారికి మహాదుర్గం అవుతాడు. ఎవరైతే ఆపదలు ఉన్నారో వారికి మహాదుర్గం అవుతాడు. దేవుడు వారిని కాపాడి రక్షించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు ఒక మాట, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు, కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదంట. ఈ లోకంలో ఎంతోమంది నమ్ముకున్న స్నేహితులు కావచ్చు, నమ్ముకున్న బంధువులు కావచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడు కరెక్ట్ సమయంలో నీ చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్ టైంలో ఫోన్లు ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసుకుంటుంటారు. కరెక్ట్ టైంలో నీ డబ్బులు వాడేసుకొని నిన్ను వదిలేస్తూ ఉంటారు, నీకు గాలికి వదిలేస్తుంటారు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత శ్రమల గుండా వెళ్తున్నా కూడా పట్టించుకోకుండా నిన్ను వదిలిపెట్టి తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తాడు, వారికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడు. కాబట్టి నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. కొందరి నమ్మక రథముల యందే, కొందరి నమ్మకము గుర్రముల యందే, కానీ మన నమ్మకము జీవించే దేవుని యందే. సమస్త మహిమ ఘనత ఆయనకే చెందును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అంటే, నేను నిన్ను విడువని దేవుడను, నేను నిన్ను విడిచిపెట్టని దేవుడను, నేను నీకు తోడుగా ఉండే దేవుడను. నీ కష్టములో నీ శత్రువుల పక్షంగా, నీ పక్షంగా వ్యాజ్యమాడి నీకు విజయాన్ని ఇస్తాను. న్యాయమును బట్టి నేను నీకు తీర్పు తీర్చి నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి నిన్ను సంతోషభరితునిగా, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి నేను ఇదిగో నీ చేతులు చాచి పిలుస్తానని తన ప్రేమనంతా ఆయన నీ కోసము ఆయన చూపిస్తూ
నడిపిస్తూ ఇప్పుడు నీ ముందు నిలిచి ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని ఆరాధిద్దామా, దేవుని స్తుతిద్దామా, నిన్ను విడువనని విడబాయనని పలికిన దేవుణ్ణి మహింపరుస్తామా. ఇదిగో ఆయన అంటున్నాడు, తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడిచిపెట్టకుండా నీ చేయి పెట్టుకొని నిన్ను నడిపిస్తాను, గమ్యానికి చేరుస్తానని ఆయన నీకు వాగ్దానం చేస్తున్న దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసి దేవుని మహింపరుద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.